సరే, ఈరోజు మనం జ్ఞానోదయం వైపు వెళ్లే ప్రయాణాన్ని వేగవంతం చేసే 5 ముఖ్యమైన విషయాల గురించి క్లుప్తంగా చూద్దాం. వీటిని పఠనీయంగా అని అంటారు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఒక భిక్షువు త్వరగా జ్ఞానోదయం పొందాలంటే ఈ 5 గుణాలు ఖచ్చితంగా ఉండాలి. చాలా అవసరం అన్నమాట. సరే, మొదటి ముఖ్య విషయం. అసలు ఆ 5 ఏంటి? 1 శ్రద్ధ. అంటే మీరు నడుస్తున్న మార్గం సరియైందని గట్టిగా నమ్మడం. ఇది మీ జర్నీకి ఫ్యూయల్ లాంటిది. రెండోది మంచి ఆరోగ్యం. ఎందుకంటే శరీరం సరిగ్గా లేకపోతే మనసు కూడా దారి తప్పుతుంది కదా. మూడోది నిజాయితీ. మీతో మీరు, మీ గురువులతో, అందరితో నిజాయితీగా ఉండటం. నాలుగోది శక్తి లేదా వీర్యం. అంటే చెడు అలవాట్లను వదిలేసి మంచిని పెంచుకోవడానికి చేసే గట్టి ప్రయత్నం. ఇక చివరిగా ఐదోది ప్రజ్ఞ. అంటే పుట్టే ప్రతీదీ గిడుతుంది, ఏదీ శాశ్వతం కాదనే ఒక లోతైన జ్ఞానం. ఇక రెండో ముఖ్య విషయమేంటంటే, ఇవన్నీ విన్నాక మీకనిపించొచ్చు, అయ్యో ఇవన్నీ నాలో పర్ఫెక్ట్గా ఉండేదాకా నేను మొదలుపెట్టలేనేమో అని. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన సలహా ఉంది. అదేంటంటే, పరిపూర్ణత కోసం అస్సలు ఆగద్దు. కొన్ని గుణాలు తక్కువగా ఉన్నా పర్లేదు. మీరు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి, వాటిని దారిలో మెరుగుపరుచుకోవచ్చు. సరే, మరి ఎక్కడ మొదలుపెట్టాలి అని మీరడగొచ్చు. ఇక్కడే మన చివరి చాలా కీలకమైన పాయింట్ వస్తుంది. అదే పునాది. అంటే శ్రద్ధ. ఒక్కసారి ఆలోచించండి, అసలు జ్ఞానోదయం సాధ్యం అని నమ్మకపోతే మనం ఈ ప్రయాణం ఎందుకు మొదలు పెడతాం చెప్పండి. అందుకే ఆ నమ్మకాన్ని పెంచుకోవడానికి ఆ విశ్వాసం ఉన్నవాళ్లతో కలవండి, ధర్మాన్ని వినండి. అదే ముఖ్యం. సో ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ 5 కారకాలు మీ ఆధ్యాత్మిక ప్రగతికి ఒక రోడ్ మ్యాప్ లాంటివి. అందులో శ్రద్ధతో మొదలుపెట్టండి, పరిపూర్ణత కోసం అస్సలు ఆగకండి.